హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఒంటికి చలువ చేసే కమ్మని సగ్గుబియ్యం పాయసం అండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఈ ఎండాకాలంలో అప్పుడప్పుడు పిల్లలకు కానీ, మనం కానీ ఇలా చేసుకొని తిన్నామంటే చాలా బావుంటుంది. పొట్టకి కూడా హాయిగా ఉంటుంది. ఒంట్లో వేడి ఉన్నా కూడా ఇలా సగ్గుబియ్యం పాయసం చేసుకున్నారంటే వెంటనే చల్లబడుతుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా చూసేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఏదైనా కప్పు కానీ, గ్లాస్ కానీ కరెక్ట్‌గా కొలత పెట్టుకోండి. దాంతోనే వాటర్ పోసుకోవాలి కాబట్టి, నేనిలా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. కొంచెం లావువే తీసుకున్నానండి. మీరు కావాలంటే సన్నయి అయినా తీసుకోవచ్చు. వీటిని ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ కడగొద్దండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేళ్ళతో ఇలా రఫ్ చేసుకుంటూ ఒక 2 సార్లు బాగా కడుక్కోవాలి. కడుక్కున్నాక వాటిని తీసుకొని మళ్ళీ దాంట్లోకి ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వేయొద్దండి. అదే కప్పుతో ఒక కప్పు వేసుకొని, ఇప్పుడు వీటిపైన మూత పెట్టేసి ఒక 4, 5 గంటలు నానబెట్టుకోవాలి. మీరు మార్నింగ్ చేసుకుంటే నైట్ నానబెట్టుకోండి. నైట్ చేసుకునేటట్టయితే మార్నింగ్ నానబెట్టుకోండి. నేనైతే నైట్ నానబెట్టుకున్నానండి. ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకున్నాను. మార్నింగ్ లేసాక చూపిస్తున్నాను. ఈ విధంగా నానిపోయాయన్నమాట. చూడండి చాలా సాఫ్ట్‌గా అయిపోతాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఉడికించుకోవడం కోసం అడుగు మందంగా ఉన్న కడాయి ఒకటి పెట్టుకోవాలి. దాంట్లోకి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం ఆల్రెడీ ఒక కప్పు వేసుకున్నాం కాబట్టి, ఒక కప్పు సగ్గుబియ్యంకి 4 కప్పుల నీళ్ళనమాట. ఒకటి దాంట్లో వేసుకున్నాము, 3 దీంట్లో వేసుకొని మూత పెట్టేసి వాటర్‌ని మరిగించుకోవాలి. చూడండి వాటర్ మరుగుతున్నాయి కదా! ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ సగ్గుబియ్యం నానబెట్టుకున్నయి ఉన్నాయి కదా! వాటిని వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వీటిని కొంచెం మెత్తగా ఉడికించుకోవాలండి. మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడుకుతాయి. ఎక్కువ టైం కూడా పట్టది. ఒక 3-5 నిమిషాల వరకే ఉడికిపోతాయి. మూత పెట్టేసి దగ్గరే ఉండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే ఇవి సగ్గుబియ్యం కదా! అడుగు పడతాయి కాబట్టి అందుకే అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. అలాగే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం సాఫ్ట్‌గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలండి. ఇలా చూడండి ఇప్పుడు మీరొకసారి వాటిని తీసి చూస్తే ట్రాన్స్‌పరెంట్‌గా అయితాయి. అయినయి అంటే మనకు ఆల్‌మోస్ట్ ఉడికిపోయినట్టే. చూడండి ఇప్పుడు ఈ విధంగా అయ్యాయంటే మనకు ఉడికిపోయినయి. దీంట్లోకి టేస్ట్‌కి సరిపడా బెల్లం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1:30 కప్పు బెల్లం వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే స్వీట్ కొంచెం ఎక్కువగానే ఉంది. తక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు వేసుకోండి. కరెక్ట్‌గా సరిపోతుంది. మీరు బెల్లం ప్లేస్‌లో షుగర్ అయినా వేసుకోవచ్చండి. కానీ ఇలా మనకు చలవ చేయాలి, ఒంటికి హెల్త్‌కి మంచిగుండాలి అంటే బెల్లంతో చేసుకోవడమే చాలా మంచిది. కాబట్టి ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బెల్లం మొత్తం కరిగిపోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బెల్లం కంప్లీట్‌గా కరిగాక మనకి ఈ కలర్‌లో వస్తుంది. మీకు పైన అలా కనిపిస్తాయి కానీ అవి ఆల్రెడీ ఉడికిపోయాయండి. ఇప్పుడు కంప్లీట్‌గా మనకు ఉడికిపోయింది. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. అలా అని పక్కన పెట్టేయొద్దండి. పైన అట్ట కట్టినట్టు అవుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇవి కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాము. ఒక 10, 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి ఇదివరకులాగా చల్లారినాక లేదు చూడండి. ఇవి ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోయాయి కదా! సగ్గుబియ్యం అంటే మనకు టోటల్‌గా ఉడికిపోయాయన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెం చల్లారింది కదా! దీంట్లోకి ఒక కప్పు చిక్కటి పాలు తీసుకోవాలి. ఏ కప్పుతో మనం సగ్గుబియ్యం, వాటర్ కూడా, బెల్లం కూడా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చిక్కని పాలండి. అవి కూడా కాచి చల్లార్చినయే వేసుకోవాలి. మనకి సగ్గుబియ్యం పాయసం అనేది చల్లారినాకనే వేసుకోవాలి. వేడి మీద వేసుకుంటే బెల్లం కదా! విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా చల్లారినాక కలిపేసుకోవాలి. ఇప్పుడు పాలు మొత్తం దీంట్లో కలిసిపోయాక ఈ విధంగా ఉంటుందనమాట. ఇప్పుడు దీంట్లోకి మనము డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ పైన చిన్న మూకుడు పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది ఇంత అనేది ఏం లేదండి. మీకు ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. అది వేడయ్యాక దాంట్లోకి ఒక 10 వరకు జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను. అవి లైట్‌గా ఫ్రై అయ్యాక కొంచెం ఒక 50% వరకు ఫ్రై అయ్యాక దీంట్లోకి కిస్మిస్‌లు కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే బాదాం కూడా వేసుకోవచ్చండి. ఈ పాయసంకి కాజు, కిస్మిస్ అయితే సరిపోతుంది. బావుంటుంది టేస్ట్. ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయ్యాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాయసంలోకి కలిపేసుకోవడమే. అంతేనండి. చాలా సింపుల్ కదా! చూసారు కదా! ఎంత సింపుల్‌గా అయిపోయింది పాయసం. చాలా బావుంటుంది టేస్ట్. దీన్ని మీరు కావాలంటే వేడి వేడిగా తినొచ్చు. లేదు కొంచెం చల్లగా తినాలి అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అయినా తినొచ్చండి. ఇది చల్లారినాక కూడా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగానే ఉంటుంది. అస్సలు గట్టిపడదు. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందనేది కూడా ఫీడ్‌బ్యాక్ పెట్టండి. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఇయ్యడం కూడా మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం.